ఎన్నికల తీరు కానీ వ్యవహారం కానీ జరిగినటువంటి విషయాన్ని మనం చూసాం. అవును. అప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి లేవు, జనసేన బీజేపీ మాత్రమే కలిసి ఉన్నాయి, బీజేపీ బలహీనంగా ఉంది, జనసేన కొద్ది చోట్ల మాత్రమే పోటీ చేసింది, తెలుగుదేశం పార్టీ కొన్ని అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీ చేసే ఎన్నికలను బాయ్కాట్ చేసింది. ఆ పరిస్థితులు తర్వాత అక్కడ ఉన్నటువంటి అప్రజాస్వామికమైనటువంటి దాడులు వ్యవహారం దీంట్లో ప్రతిపక్షం చెల్లాచెదురైనటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ విధమైనటువంటి స్థానిక సంస్థల్లో ఫలితాలు వచ్చాయి. కానీ వాళ్ళందరూ 2024 ఎన్నికలు వచ్చే సమయానికి ఆ స్థానిక సంస్థల్లో గెలిచినటువంటి ఆ సర్పంచులు, ఎంపీటీసీ, డెప్యూటీలు, మున్సిపల్ కార్పొరేటర్లు వాళ్ళెవరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే 11 సీట్లు వచ్చాయి కాదు కదా. వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఏ విధంగా అయితే వైసీపీని వదిలిపెట్టి పోతున్నారో అదే తరహాలో స్థానిక సంస్థల్లో కూడా అంతే. స్థానిక సంస్థలు ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ప్రభుత్వం ఉంటే ఇప్పుడు వైసీపీలో స్థానిక సంస్థల్లో ఉన్నారనుకోండి, ఏ ప్రయోజనం ఉంటుంది? ఏం పనులు కావు, ఉపయోగం లేదు, అనవసరమైన కేసులు, దాడులు, ఇవన్నీ ఎందుకు మనకి అనేటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళు అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీలో చేరటమో, లేక ఇప్పుడు గోదావరి జిల్లాలో అనుకోండి జనసేన పార్టీలో చేరటమో. ఎక్కువ నాకైతే ఇప్పుడు తెలుగుదేశం సంబంధించినటువంటి దాంట్లో చేరటానికి వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు నేరుగా ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు మాజీ మంత్రుల విషయంలో కానీ ఎమ్మెల్యేల విషయంలో కూడా చూసాం. వాళ్ళు ఇప్పుడు బాలినేని దగ్గర నుంచి, సామినేని ఉదయ బాలినేని దగ్గర నుంచి మిగతా ఎక్కువ మంది జనసేనలో వచ్చేరారు. ఎందుకు? కొత్త పార్టీ జనసేన, జనసేనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ఘర్షణ వాతావరణం గతంలో లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది జనసేన వైపు వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేయదు, చేసినా వాళ్ళు ఉండరు అనేటువంటి మాత్రం మనకు కనపడుతున్నాం. రమేష్ గారు, ఏంటండి సనాతన అస్త్రంతో పవన్ కళ్యాణ్ గారిని కొట్టాలని చూస్తున్నారా రాజకీయ పరంగా? వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు సనాతన ధర్మ అస్త్రంతో పవన్ కళ్యాణ్ గారిని కొట్టాలని చూస్తున్నారా అని అంటే, ఆ అస్త్రం అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రయోగించినా సరే దాని మీద పెద్ద ఉపయోగం అనేది ఆయనకి ఉండదు, ఎవరికి ఉండదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీద మనందరం కూడా చూసాం. ఒకసారి ఆయన క్రిస్టియన్ అని చెప్పారు, నేను బాప్టిజం తీసుకున్నా అన్నారు, రకరకాలుగా ఆయన నా పిల్లలు క్రిస్టియన్స్ అని చెప్పారు. ఆ తర్వాత మన కూటమి ప్రభుత్వం నెగ్గిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడుగా ఆయన మాట్లాడుతున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవరు కూడా హిందూ ధర్మాన్ని